వచ్చాడు బండోడు. అభిగాడేడ్రా? స్వర్గం సెట్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఎంజాయ్ చేద్దామని వస్తే ఇలా జరిగిందేంట్రా? వాళ్ళు కామంతో రాలేదురా, కారు కోసం వచ్చారు. కారు పోతే పోయింది, బట్టలు కూడా తీసుకెళ్లిపోయారు. మగాళ్ళ బట్టలు తీసుకెళ్లి వాళ్ళు ఏం చేసుకుంటారు? సెకండ్ హ్యాండ్ లో అమ్ముకుంటారు, నీకెందుకు? రే ఇప్పుడు ఎలారా వెళ్ళేది? అర్థం కావట్లా. ఎవరైనా లిఫ్ట్ అడిగేద్దాం. లిఫ్టా? ఈ మొహాలు పెట్టుకొని లిఫ్ట్ ఎలా అడుగుతావురా? నేను అడుగుతాగా, నీకెందుకు? ఉండు, అదిగో ఎవరు వస్తున్నారు. ఎవరు? అమ్మో లేడీస్. అమ్మో. హే శృతి, స్టాప్ స్టాప్. అమ్మాయి ఆపవే. ఎందుకే? అటు చూడవే. ఏంటి ఇవి? మట్టి విగ్రహాలే. ఈ విగ్రహం చూడు, గ్రీకు వీరుడ్లా ఉంది. విగ్రహాన్ని చూసి నిగ్రహం కోల్పోతున్నట్టున్నావు. ఈ విగ్రహాన్ని చూడు. అమ్మాయిల కంటే ఇది ఎక్కువ మనిస్తుంది. కళాకారుడి కళా నైపుణ్యం చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ధీరుండే చేసుకోవాలి. నా మనసుకి నచ్చాడు. విగ్రహాలు పరిగెడుతున్నాయే. విగ్రహాలు కాదే, మనిషి. కొడుతున్నారా వాళ్ళని? ఎందుకు కొడుతున్నారు? అమ్మాయిల్ని పరిచయం చేయమంటే పరిచయం చేశారా? ఊరుకోమా, ఆయన వాళ్ళని దోచుకున్నా మీరు దొంగలు అవుతారు కానీ వాళ్ళని దొంగలు అంటారేంటి? అంటే రివర్స్ లో రొమాన్స్ మామా? అంత అదృష్టం కూడా నా మాకు లేదా? పట్టు బట్టలతో సహా నిలువు దోపిడీ చేశారా? ఊరుకోమావా, ఏదో మీరు మొహం వాచిపోయి ఉన్నారు కదా అని ఫేస్బుక్ లో పరిచయం అయితే మీ సైడ్ డైవర్ట్ చేశారు. డైవర్షన్ కాదు, ఏకంగా మన కార్నే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈసారి ఎవరైనా ఫేస్బుక్ లో పరిచయం అయితే వంపు సంపులే కాదు, వాళ్ళ ఊరు పేరు కూడా కనుక్కో. అప్పుడే మీటింగ్ అయినా డేటింగ్ అయినా. ఓకే. బండదన్న మాటలకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఓకే మామ, ఊరుకో బావా, ఐ లవ్ చెప్తే సరిపోయేది కదా. ఇది ముగ్గేస్తున్నట్లేదు, నన్ను ముగ్గులోకి లాగుతున్నట్టుంది. హలో, ఎంతసేపు రా వెయిటింగ్? ఎదురింటమ్మా ఎక్స్పోజింగ్ లో ఎక్స్పర్ట్ లా ఉంది. సరేరా.